ఎందుకు అసలు మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది? మీరు ఈడ ఒక 100 మంది ఇల్లులను కూల్చేసిండ్రు. 100 మంది 100 మంది ఇల్లులను కూల్చేసినప్పుడు కనీసం 1,00,000 మందికి లాభం రావాలి గదా! ఒక ప్రాజెక్ట్ వల్ల. అట్లనే గదా జేయాల్సింది ఒక ప్రాజెక్టు. ఒక 10,000 మంది ఇల్లులను తీసేస్తున్నప్పుడు మినిమమ్ ఒక 1,00,00,000 మంది ప్రజల జీవితాల మీద ఒక ఇంపాక్ట్ చూపియాలి. అట్లనే మీరు రివర్ ఫ్రంట్ చేస్తున్నప్పుడు కనీసం ఒక ఒక 1000,00,00,000 ఆదాయం రావాలి గదా తెలంగాణకి. ఉల్టా ఇది ఇంకా ఉట్టిగానే ఖాళీ సుందరీకరణ. అరే! మనం ఆ పరిస్థితులు ఉన్నామా? విద్యకు మీరు పెట్టిన బడ్జెట్ ఎంత? 30% విద్యకి పెట్టమని ఎప్పటినుంచో ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సరే కనీసం ఏంటి 30% పెట్టమని డిమాండ్ చేస్తున్నాయి. ఇంకెక్కువ ఉంటే బావుంటదని నా ఫీలింగ్. 30% బడ్జెట్ ఇవ్వరు మీరు విద్యకి ఇంకా వైద్యానికి. మీరేం మాట్లాడతారు సుందరీకరణ గురించి? డబ్బులు దాంట్లో పెట్టుర్రు భయ్. డబ్బులు తీసుకెళ్ళి విద్యలో పెట్టండి, వైద్యంలో పెట్టండి. సుందరీకరణ ఎవడు అడిగిండు? డబ్బులు తీసుకెళ్ళి ఆ నది శుభ్రతలో పెట్టండి. రివర్ ఫ్రంట్ వల్ల ఆడ మూసీ నది పక్కనున్న ప్రజల ఇల్లులను కూల్చేసి ఆడ కాంక్రీట్ కడితే నీళ్లు శుభ్రం కావు. ఏ అధికారి దగ్గరైనా దమ్ముంటే సిమెంట్ ఏయడం వల్ల నీళ్లు శుభ్రం అయితాయి అని ప్రూవ్ చేయగలిగితే చూద్దాం. మేమే ప్రచారం చేస్తాం అప్పుడు మూసీ ప్రాజెక్ట్‌కి నేనే ప్రచారం చేస్తొచ్చి. మా సేవ్ మూసీ మూవ్‌మెంట్ తరపున మేమందరం వచ్చి ప్రచారం చేస్తాం. ప్రభుత్వం కరెక్ట్ పని చేస్తుందని. సిమెంట్ ఏయడం వల్ల ఒక నదికి డిజాస్టర్ క్రియేట్ అయితది. సిమెంట్ ఏయడం వల్ల భవిష్యత్తు తరాలన్నిటికి వచ్చే ఎకాలజికల్ ఎన్వైర్న్మెంటల్ సర్వీసెస్, ఎసెన్షియల్ ఎన్వైర్న్మెంటల్ సర్వీసెస్ అనేవి పర్మనెంట్‌గా రావడం ఆగిపోతది. నీళ్లు శుభ్రం బొంగు గూడా గావు. అస్సలే గావు. ఎవడి దగ్గరైనా దమ్ముంటే ప్రూవ్ చేస్తాం మేము. నది పక్కనున్న ప్రజల ఇల్లులను కూల్చేసి ఆడ సిమెంట్ ఏస్తే నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క అయితాయి. కనీసం తాగే నీరు లెక్క అయితాయి అని ప్రూవ్ చేయగలిగితే ఎవడైనా అప్పుడు చూద్దాం.